మన జీవితంలో భయం ఏలుబడి చేస్తుంది. ఆ భయాన్ని బట్టే మనం చాలా నష్టపోతున్నాం. ఆ భయాన్ని బట్టే మన ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఆ భయాన్ని బట్టే మన జీవితాల్లో మనం ఎదగలేకపోతున్నాం. దేవుడు చెప్తున్నాడు, ధైర్యంగా ఉండండి, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు. కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో నీ శత్రువులు నీ మీద అనేకమైన ఆయుధాలు రూపొందిస్తున్నారు. ఈ ఆయుధం చేత ఆ వ్యక్తిని పడదోద్దాం, ఈ ఆయుధం చేత ఆ వ్యక్తిని పడగొడదామని అనేక రకాలుగా శత్రువు ఈ రోజున ఆయుధాలు నీ జీవితంలో పన్నుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ శత్రువులు నీ ఎదుట రూపించబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు అంటున్నాడు. నా ప్రియదర్శనాగమా, దేవుని లేఖనాల్లో చాలామంది వ్యక్తిత్వాన్ని మనం చూస్తున్నప్పుడు హామాన్ అనేటువంటి వ్యక్తి ఎస్తేర్ మీద, అదే రీతిగా మొర్దెకై మీద, యూదా ప్రజలైనటువంటి వారి మీద ఒక పన్నాగాన్ని, ఒక కాన్స్పిరసీ, ఒక కుట్రను పన్నాడు. ప్లాట్ అంటారు దాన్ని. సో కుట్ర పన్నప్పుడు దేవోదేవుడు అతను పన్నినటువంటి కుట్రను త్రిప్పికొట్టాడు. ఆయన ఏ ఊరికమ్మాన్నైతే మొర్దెకై కోసం తవ్వించాడో, ఏ వ్యక్తులనైతే చంపేయాలనుకున్నాడో ఆ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి తను తీసుకున్న గోతులో తానే పడ్డాడు. పెద్దలు చెప్తా ఉంటారు, ఎవడు తీసుకున్న గోతులో వాడు పడతాడు, ఎవడు తీసుకున్న గోతులో వాడు పడతాడని చెప్పడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి నిదర్శనం ఏంటంటే, హామాను తను తీసుకున్నాడు గొయ్యి, ఉరికమ్మని తవ్వాడు, ఆ ఉరికమ్మలో వాడే చచ్చినట్లుగా మన దేవుని లేఖను చూస్తున్నాం.